సభాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈరోజు మిత్రుడు తన పాఠశాల ప్రారంభం నుంచి కూడా ఆత్మీయత ఉన్న శ్రీ మిస్మి రవీంద్ర సార్ గారి పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ తల్లిదండ్రుల పాద పూజా కార్యక్రమం, అది మదర్ బ్లెస్సింగ్ వాటర్ ఇట్ మే బి ఒక గొప్ప కార్యక్రమం. సాధారణంగా మన హైందవ ధర్మంలో ఏం చెప్తుందంటే, తల్లిదండ్రులను పాద పూజ చేసి ఆ ప్రోక్షణ చేసిన నీళ్ళు కలుపుకుంటే మనకు సకల కష్టాలు మన దరి చేరవని. ఒక 10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు గొప్పవాడు, 100 మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి గొప్పవాడు, ఆ తండ్రి కంటే 1000 రెట్లు గొప్ప తల్లి. అలాంటి తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళ పాద పూజ చేసుకొని ఆ నీళ్లు మనం సంప్రోక్షణ చేసుకున్నప్పుడు అనునిత్యం మనకు అవి ఒక ఆశీస్సులాగా మన ఎదుగుదలకు ఎప్పుడు ఉపయోగపడతాయి అన్నది మన హైందవ ధర్మం యొక్క విశ్వసనీయత సమాచారం. మనం నిత్యం మనము భరిస్తున్న భూమాత కూడా, తన ఎదపై మనం నడుస్తున్న భూమాత కూడా, మన పొద్దున్న ఏమైనా ఏం చేస్తాం, మనం భూమాతకు నమస్కరించుకొని మన కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాం. తన ఎదపైన మనం నడిపించుకుంటుంది. అలాంటి భూమాతకే మనం నమస్కరించి నడుస్తున్నప్పుడు మనం కనిపించే తల్లిదండ్రులు మనం ఏమి ఇవ్వాలి, వాళ్ళని గౌరవం ఇవ్వాలి. మొదట స్టార్టింగ్ లోపల మిస్మి సార్ గారు కానీ, ఆ తర్వాత వచ్చిన మిత్రుడు సత్యం సార్ కానీ విద్యార్థులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఎలా మెలుగుతూ ఉండాలని చెప్తూ వేస్తున్నారు. కొన్ని మాటలు నేను జోడించు కార్యక్రమాన్ని ముందు సాగించే ఉద్దేశం లోపల ఎలా ఉండాలి మనం అంటే, వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఏ గోల్. మనం చిన్నప్పటి నుంచి మన గోల్ ఎప్పచ్చుకుంటుండాలి, వెళ్తూ ఉండాలి. ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఏదో ప్రదేశం మనం వెళ్తూ ఉంటాం. ఈ ఊళ్ళని మనకు తెలుసు, కమ్మర్పల్లి కానీ, మొడతాడు కానీ, గుమ్మియాలు కానీ, పువ్వులని మనకు తెలుసు. ఎక్కడ ఎవరి ఉంది, ఎలా వెళ్ళాలి అని మనం తెలుస్తాం. మీ ఫ్రెండ్స్ ఇంటికి యూ కెన్ రీచ్ వెరీ ఈజీలీ బికాజ్ యూ నో అబౌట్ యువర్ ఫ్రెండ్స్ హౌస్. బట్ సమ్వేర్ వేర్ యూ గోయింగ్ టు స్టడీ ఆర్ హైదరాబాద్ ఆర్ సమ్వేర్, ఎప్పుడు ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకెక్కడ దగ్గర మీరు వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ డెస్టినేషన్ మీకు తెలియదు. సో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఎలా వెళ్తాం మనము, యూ కెన్ యూజ్ ఏ గూగుల్ మ్యాప్. తెలియకుండా మనం వెళ్ళగలుగుతాం, మనం ఫోన్ చేసే అవసరం కూడా లేదు. యూ కెన్ యూజ్ ఏ గూగుల్ మ్యాప్. యూ టైప్ యువర్ డెస్టినేషన్ దే అండ్ స్టార్ట్ యువర్ జర్నీ బై ఎ బైక్ ఆర్ ఏ కార్ ఆర్ ఏ బస్, వాట్ ఎవర్ ఇట్ మే. ఆ జర్నీ మనం ప్రారంభిస్తూ ఉంటాం. సపోజ్ మనం ఫ్లైఓవర్ ఎక్కేది ఉన్నది, అది ఎక్కలేం, మనం కిందికి వెళ్తాం. మళ్ళీ ఏం చేస్తున్నది, రీలొకేట్ చేస్తున్నది. ఇలా కాదు ఇలా వెళ్ళాలి అని, ఇలా కాదు ఇలా వెళ్ళాలని. అంటే కాస్త ముందో వెనుకనో ఏదో ఒకటికి కూడా మన డెస్టినేషన్ ఖచ్చితంగా చేర్చగలుగుతుంది అన్న నమ్మకం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటి, మనము నర్సరీకి స్కూల్కి వచ్చిన తర్వాత 10th క్లాస్ ఎదిగినప్పుడు కూడా ఈ మధ్య లోపల మనను దారులు మార్చడానికి ఎన్నో మాయలు కమ్ముతూ ఉంటాయి, ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించుకుంటూ మన డెస్టినేషన్ మనం చేర్చాలి. సార్ ఇందాక చెప్పాడు, ఇప్పటిదాకా మీరు చదివింది ఒక లెక్క, ఈ 10th నుంచి రాబోయే తరం ఇంకొక లెక్క. రేపు పొద్దున యూఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఇంటర్మీడియట్ కోర్స్. ఇట్స్ కంప్లీట్లీ వెరీ క్రూషియల్ 2 years పీరియడ్. బికాస్ యూ కాంట్ లీవ్ విత్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ మీరు ఉండలేరు. యూ కెన్ లీవ్ విత్ యువర్ ఫ్రెండ్స్. దే హ్యావ్ టు గైడ్ యూ. యూ కెన్ గైడ్ యువర్ ఫ్రెండ్స్. సో ఎలాంటి ఫ్రెండ్స్ మనకు ఉండాలి అంటే, ఎండమూరి వేంద్రనాథ్ గారు ఒక నవలలో చెప్పారు ఎలాంటి ఫ్రెండ్స్ మనకు ఉండాలి అన్నది. మన ఫ్రెండ్స్ని మనము పాలతో పోల్చుకోవాలి, మనం పాలతో పోల్చుకోవాలి. మన ఫ్రెండ్ ఎలాంటి వాడు కావాలి అంటే, పాల లోపల నీళ్ళు కలిపితే ఏమవుతుంది, పలచగా మారిపోతుంది. దాని లోపల పెరుగు వేస్తే ఏమవుతుంది, దాని గుణం మారిపోతుంది. ఉప్పు వేస్తే దాని గుణం మారిపోతుంది. దాని లోపల చక్కెర వేస్తే ఏమవుతుంది, కలిసిపోతుంది, పాలు ఎండిపోతుంది. సో మనకి ఎలాంటి ఫ్రెండ్స్ రావాలి పొద్దున అని మనం నిర్ణయించుకోవాలి. ఇవన్నీ మనం
మనం అంటే 10th when you are being suppose not much more days are there to write the examinations. It is near about 30 to 35 days are there to write the 10th class examinations. సో ఈ ప్రిపరేషన్లో మీరు ఉంటూ రేపు పొద్దున మీరు ఏ కోర్సు మీరు చేస్తున్నారు, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ద 10th క్లాస్ స్టూడెంట్స్ దట్ ఇప్పుడు మీరు వస్తున్నారు, పాదపూజ చేస్తున్నారు, యూఆర్ గివింగ్ ప్రామిస్ టు యువర్ పేరెంట్స్, మమ్మీ నేను చదువుతున్నాను ఇది అవుతున్నాను, యూఆర్ గివింగ్ ప్రామిస్ టు యువర్ పేరెంట్స్. బట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్ టుడే by evening time or by night time you can give a hug your parents. మీ అమ్మకు నాకు హగ్ చేయండి. మీరు ఒకటే ఒక్క మాట చెప్పండి, నాన్న లేదా మమ్మీ, మీ నమ్మకం నేను మమ్మీ చేయాలి. అది ఏమవుతుందంటే మీ లోపల ఒక బాధ్యత గుర్తు చేస్తుంది. డోంట్ మేక్ ఏ ఫాల్స్ ప్రామిస్ ఆర్ ఫాల్స్. గివ్ ఏ బెటర్ హగ్ టు యువర్ పేరెంట్స్. ఒక హగ్ మీరు ఇవ్వండి తల్లిదండ్రులకు. నాన్న మీ నమ్మకం నేను మమ్మీ చేయను. కాలం చాలా మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, మనకు తెలియకుండానే మన దారి మనం తప్పుతున్నాం. కాబట్టి ఒక హగ్గు మీరు ఇవ్వండి. హగ్గు ఇస్తూ మీ తల్లిదండ్రులకు ఒక ప్రామిస్ని మీరు చేయండి. నాన్న అమ్మ మీ నమ్మకాన్ని నేను మమ్మీ చేయను, ఖచ్చితంగా నిలబెడతా అన్నది ఒక నమ్మకాన్ని మీరు ఇచ్చుకుంటే ఆ ధైర్యం మీకు మళ్ళీ ఇంకా ముందు నడుపుతుంది. చాలా మీ రీచ్ను మీ గోల్ చేయడానికి అది తోడ్పడుతుందని విషయస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ దోస్ ఆఫ్ ద పేరెంట్స్ అందరూ కూడా మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.